మిగిలి ఉన్న ముని మీసముండే మరణముందిన వీర సమాధులుండే మిగిలి ఉన్న ముని మీసముండే దాటిపోలేరు నెట్టి మీ తరుణముండే ఎత్తరా చేసిన సందర్భంగా
ఈ రోజున మేడ్చల్ జిల్లా కాప్రా మండల ఆధ్వర్యంలో ఈ యొక్క బహిరంగ సభ నిర్వహించుకుంటున్నాము. ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సభాధ్యక్షులుగా కామ్రేడ్ తోటపల్లి శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కామ్రేడ్ విఎస్ బోస్ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ డిజి సాయిల్ గౌడ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ ఉమామహేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిపిఐ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ సిహెచ్ దశరథ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిపిఐ కార్యవర్గ సభ్యులు శంకర్రావు గారు, నేను, అలాగే కామ్రేడ్ దర్శనం యాదగిరి సిపిఐ కాపురా మండల కార్యదర్శి వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సిపిఐ కేసర్ మండల కార్యదర్శి నక్కా కృష్ణయాదవ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి నిర్మల నరసింహ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గిరిజన సమీక్ష మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు కామ్రేడ్ శ్యామలత గారిని వేదిక మీద రావాలని ఆహ్వానిస్తున్నాం. గిరిజన సమీక్ష మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉత్సవాల సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కామ్రేడ్ శంకర్ గారికి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బోస్ గారికి, జిల్లా కార్యదర్శి కామ్రేడ్ సాయిల్ గౌడ్ గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ దశరథ్ గారికి, కామ్రేడ్ శంకర్రావు గారికి, వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు అందరికీ, విచ్చేసినటువంటి కార్యకర్తలకు, పెద్దలకు అందరికీ సిపిఎం మేడ్చల్ జిల్లా తరఫున విప్లవాభినందనాలు తెలియజేస్తూ, సిపిఐ ఏర్పడి ఆటో యూనియన్ కృష్ణమూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంలో మిత్రులారా, భారత కమ్యూనిస్టు పార్టీ అంటేనే పేద ప్రజల కోసం పోరాడేటువంటి పార్టీ. ఇవాళ ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ఏకైక పార్టీ అది భారత కమ్యూనిస్టు పార్టీ మాత్రమే. ఈ దేశంలో కాదు, ప్రపంచంలో మనం ఎక్కడ పోయినా, ఏ దేశంలో పోయినా ఎగిరేటువంటి ఏకైక జెండా అది ఎర్ర జెండా. మీరందరికీ తెలిసిందే, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీలు మతం పేరుతోటి, కులం పేరుతోటి, డబ్బుతోటి రాజకీయం చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ మనం ఎన్నికల కార్యక్రమం నిర్వహించుకోవట్లే. ఎందుకు ఈ కార్యక్రమం ముఖ్యంగా కాంగ్రెస్ మన మధ్యలో ఇటీవల కాలంలోనే మరణించిన అది రాష్ట్ర సహాయ కార్యదర్శి మన అన్న గారు, అదేవిధంగా మన మధ్యలో ఉన్న మరి ఎన్నో మరి కృష్ణమూర్తి గారు చనిపోవడం ఇటీవల కాలంలో వారికి మన 100 సంవత్సరాల వారోత్సవం సందర్భంగా నివాళులర్పిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు బీకేయూ మరి మల్కాగిరి మండల అధ్యక్షుడు, జిల్లా కోశాధికారి వెంకటరమణ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా బీకేయూ జిల్లా కార్యవర్గ సభ్యులు మరి మల్కాగిరి మండల కార్యదర్శి శేఖర్ జీ గారిని కూడా పరిచయం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ ఇప్పుడు మనం మరి కృషి చేసిన గారు మరి
కృష్ణమూర్తి గారు నివాళులు అర్పిస్తాం మరి తెలియజేస్తున్నారు. అందరూ ఓపికతోటి మాట్లాడేది మన బోస్ గారు మరి మన జిల్లా కార్యదర్శి గారు ఇద్దరే మాట్లాడిన తర్వాత మనం భోజనాలు తీసుకొని పోవాల్సిన అవసరం కాబట్టి అందరూ సమన్వయం పాటించి క్రమశిక్షణ చేస్తున్నారని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరికీ ఆకలి అవుతుంది. దయచేసి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా మీకు. మన ఈ ప్రాంతం జిల్లా కార్యవర్గ సభ్యులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మన శంకర్ గారు, ఈ ప్రాంతం మండల కార్యదర్శి యాదగిరి గారు, అదేవిధంగా ఉమా మహేష్ గారు, మన ఇంతకుముందే మాట్లాడిన మా జిల్లా సహాయ కార్యదర్శి మన సీనియర్ కామ్రేడ్ దశరథ్ గారు, మన శంకర్రావు గారు కార్యవర్గ సభ్యులు, మన అదేవిధంగా ప్రజా సంఘం నాయకులు తిమ్మల నరసింహ గారు, జంగయ్య గారు, ప్రేమిల ప్రవీణ్, రాజేశ్వరి, స్వరూపాటి పుట్టి 100 సంవత్సరాలు అయితే మరి నేను పుట్టి 69 సంవత్సరాలు అయితే 67 సంవత్సరాలు అంటే నేను పుట్టకముందే కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. మరి మనకు ఆనాటి నుంచి నేటి వరకు అనేక మంది విప్లవకారులు పోరాటాలు చేసి స్వాతంత్రం కోసం, స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ పరిపాలన స్వాతంత్రం రాకముందు ఆ పాలనలో మరి అందులో కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఈ ఎర్ర జెండా సిపిఐ పార్టీ ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ పోరాటాల ఫలితంగానే స్వాతంత్రం వచ్చింది. తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలుగా ఉన్నాయి. మన కామ్రేడ్ చెప్పినట్టుగా తెలంగాణలో ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడున్న 23 సమైక్య ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 33 జిల్లాల్లో కూడా ఎర్ర జెండా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మనం అధికారంలోనికి రాకపోవచ్చు, మనం అనేక పోరాటాలు చేసిన చరిత్ర ఎర్ర జెండా కమ్యూనిస్ట్ పార్టీ ఉందని పదే మనం ఈ రోజు ఈ 100 సంవత్సరాల చరిత్రను మొన్న డిసెంబర్ మొదలుకొని మళ్ళీ డిసెంబర్ వరకు మనం గ్రామాల మన చరిత్రను తెలపాల్సిందిగా మన జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు మన జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం. మన జిల్లాలో 15 మండలాల్లో కొన్ని మండలాల్లో బలం తక్కువ, కొన్ని మండలాల్లో మనం బలంగా ఉన్నాం. ఇక్కడ కుత్బులాపూర్ కానీ, ఇక్కడ ఉప్పల్ కానీ, ఇంకా అల్వాల్, మల్కాజ్గిరి, ఇక్కడ మేడ్చల్కి సంబంధించి అనేక పోరాటాలు చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ ఉందని సందర్భంగా తెలియజేస్తుంది. పీడించినటువంటి పరిస్థితి భారత భూమి చూస్తూనే ఉంది. కమ్యూనిస్టులే నిజమైనటువంటి పీడనలు, వాళ్ళే నిజమైనటువంటి దేశభక్తులు. వాళ్ళు రాజ్యంలోకి రావాలి, దానికోసం జెండా పాత్రలు ఏంటంటే 1925లో జెండా పాత్రలో జరిగింది. పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాం. మీరు ఎవరైనా సరే స్వాతంత్ర పోరాట చరిత్ర చూసే 1925లో పార్టీ స్థాపించబడింది. 1930లో భారతదేశంలో బ్రిటిష్ వాడు ఉండడానికి వీల్లేదు, పూర్తి స్వాతంత్రం కావాలి, బ్రిటిష్ వాడు బలంగా వెళ్ళిపోవాలని చెప్పి డిమాండ్ పెట్టినటువంటి ఏకైక పార్టీ సిపిఐ చెప్పింది. అంతకుముందు నాయకులు కొంతమంది పగ్గాలు మాత్రం బ్రిటిష్ వాడి దగ్గర, పాలన మాత్రం మన దగ్గర అని చెప్పేటటువంటి దానికి లాలూచన పరిస్థితి ఉంటే లాలూచనకి స్థానం లేదు, మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. పూర్తి స్వాతంత్రం కావాలంటే మనకి పూర్తి స్వాతంత్రం 1947లో వచ్చింది. దీనికోసం పోరాటం చేస్తుంటే ఎర్ర జెండా పట్టుకుంటే కేసు, మాట్లాడితే కేసు, కొట్లాడితే కేసు, మీరెట్ కొట్రేసు, అట్లాగే బీహార్ కొట్ట కేసు, అట్లాగే లక్ష్యంలో కొట్ట కేసు, ఇట్లా అనేకమైన కొట్ట కేసులు పెట్టి మన నాయకులు ఆ రోజు అనేక మందిని చంపేయడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం అనేక మంది జైల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం అంటే విప్లవాలు ఎవరు ఆపలేరని ఆ రోజు దీక్షతో ఉన్నటువంటి కాంగ్రెస్ అందరూ కూడా మీరు మమ్మల్ని జైల్లో పెట్టినా, తుపాకులతో కాల్చినా, మమ్మల్ని ఇంకా అక్కడ ఉన్నటువంటి తిహార్ జైల్లో పెట్టినప్పుడు కూడా ఒకటే నినాదం, ఈ దేశానికి పూర్తి స్వాతంత్రం కావాలని
కార్యదర్శి సభ్యులు ట్రేడ్ యూనియన్ నాయకులు సీనియర్ కామ్రేడ్ బిఎస్ బోస్గార్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్ గారికి, అలాగే వేదికపై ఉన్నటువంటి జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ఇమాన్ నరసింహ గారికి, అలాగే వివిధ మండలం నుంచి వచ్చినటువంటి వేదికపై అందరికీ కూడా పేరు పేరున ఎక్కువ తీసుకుంటాను. అంతేకాకుండా ఈనాడు భారతదేశంలో జరుగుతున్నటువంటి 100 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా మరి వారవాడగా గ్రామ గ్రామం జరుపుకోవాలని చెప్పేసి జాతీయ ఇచ్చిన పట్టుకుని తీసుకొని ఈ ప్రాంతంలో జిల్లా ఆదేశం ప్రకారం కావచ్చు, గత మండల నాయకత్వం కావచ్చు, జనంగా జరగాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న వల్ల ఇక్కడ ఉన్నటువంటి పార్టీకి నాయకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు మీరందరూ కూడా ఉత్సాహంగా వచ్చేసి ఎండను కూడా లెక్క చేయకుండా ఈ ఉత్సవాల్లో పాల్గొని 1 కిలోమీటర్ కూడా మీరందరూ కూడా చురుసుగా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకు పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతమందికి మన నాయకులు చెప్పారు, ఎందుకంటే ఎర్ర జెండా ఎట్లా పుట్టింది, ఎట్లా వచ్చింది, మన భారతదేశంలో ఏ రకంగా ఆరంభించిందని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే 1925లో పుట్టినటువంటి ఎర్ర జెండా మరి 2025 డిసెంబర్ 26కి 1 సంవత్సరం జరిగింది. 99 సంవత్సరాలు 29 సంవత్సరాలు పడదు కాబట్టి దాన్ని పురస్కరించుకొని మన పుట్టినటువంటి ఎర్ర జెండా ఆనాడు నుంచి ఈనాటి వరకు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడెక్కడ ప్రజల కోసం ఏం పని చేసింది అనేది మరి ప్రజలకు వివరిస్తూ మన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరి జాతీయ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకొని పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ పెడతాం. ముఖ్యంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి బలైన వర్గాల హక్కుల కోసం, కార్మికుల హక్కుల కోసం, అర్జన గిరిజన వాళ్ళ హక్కుల కోసం, అంతేకాకుండా కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్ళ హక్కుల కోసం ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అనేది ఎదిరించడానికి నిలబడి కొట్టినటువంటి పార్టీ ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. ఇదివరకు కూడా నాకంటే ముందు చెప్పిన మాటలు కూడా చెప్పాను. అయితే మనం పెంచేసుకొచ్చింది ఎక్కడ, నిజమే కదా ఈ రోజుల్లో ఇక్కడ